పాస్టర్ గారు అనౌన్స్ చేశారు సెమీ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ కూడా మీకు మీ కుటుంబాలకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ అందరికీ. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. మంచిది. క్రిస్మస్ సందర్భంగా మనము అందరి వలె దానిని డాన్సులు వేస్తూ లేదంటే వ్యర్థంగా కాలాన్ని గడిపే టైపు మనం కాదు. కాబట్టి మనము ఏ పరిస్థితి అయినా, ఏ సమయమైనా, ఏ సందర్భమైనా ఒకటే, మనం నమ్ముకున్న ఈ స్వార్థని అనేకులకి తెలియపరచడం. ఈ క్రిస్మస్ సందర్భంగా మరెక్కువ ఇతరులకి దేవుని వాక్యాన్ని ప్రకటించగలుగుతామనేది మనందరి ఆశ, ఆకాంక్ష ఉన్నది. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ప్రపంచంలో అద్భుతమైన సేవ చేసిన ఒక దైవజనుడు ఉన్నాడు. అతని పేరు బిల్లీ గ్రహం గారు. అతను ఒక ఆశ కలిగిందంట అతనికి. ఏమనంటే, ఇదిగో నా వయస్సు అధికమవుతూ ఉంది, వృద్ధాప్యం నా మీద పడుతూ ఉంది, నా శరీరంలో బలము తగ్గుతూ వస్తుంది. కాబట్టి నేను మరణించే లోపు ప్రపంచానంతటికి ఒకేసారి సువార్తను ప్రకటించాలి అని ఆశ. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకి సువార్త ప్రకటించడం అంటే అది కూడా తక్కువ సమయంలో, అది సామాన్యమైన విషయమేమి కాదు. ఒకవేళ నేటి దినాలలో అయితే అది ఇంకా ఈజీ అవ్వచ్చు. ఎందుకంటే మనం ఎదురుగా ఫోన్ పెట్టుకొని రికార్డింగ్ చేసి ఏ యూట్యూబ్ లోనో ఏ ఫేస్బుక్ లోనో లైవ్ ఇస్తే అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు మాట్లాడేవారు, అన్ని దేశాలకు కూడా ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా వెళ్ళిపోతూ ఉంది. కానీ నేను చెప్పే ఈ యొక్క సమాచారం ఎప్పటిదంటే, ఈ జరిగిన సమయం ఎప్పటిదంటే 1987 సంవత్సరం. అప్పుడు ప్రజల్లోకి ఏదైనా సమాచారం వెళ్ళాలంటే అందరికీ టెలివిజన్లు, టీవీలు కూడా అందుబాటులో లేని పరిస్థితి. మరి ఎలాగా ప్రపంచ దేశాలన్నిటికీ ఒకేసారి సువార్తను ప్రకటించాలి అంటే వారికి కలిగిన ఒకే ఒక్క మాధ్యమం ఏంటంటే అది రేడియో మాత్రమే. రేడియో ద్వారా మాత్రమే అన్ని దేశాలకి సువార్తను ప్రకటించగలుగుతారు. అయితే ఈ దైవజనునికి వచ్చిన ఆశను బట్టి ఒక 6 నెలలు టీం అందరూ పనిచేసి దాదాపు 183 రేడియో స్టేషన్స్ వాళ్ళతో మాట్లాడి కాంటాక్ట్ చేసి వాళ్ళకి డబ్బులు చెల్లించి ఆ టైంను వీళ్ళు కొనుక్కొని, ఇదిగో మేము ఒకే సమయంలో అన్ని దేశాలకి ఈ యొక్క సువార్తను ప్రకటించాలి. కాబట్టి ఆ దేశంలో ఎంత సమయమైందో, ఆ దేశంలో ఎంత సమయమైందో అవన్నీ ఒక్కొక్క దేశంతో కాంటాక్ట్ చేసి 183 రేడియో స్టేషన్స్ కి వాళ్ళు కనెక్ట్ అయ్యి, వాళ్ళు 183 రేడియో స్టేషన్స్ ద్వారా దేవుని స్వార్థను ప్రకటించడానికి 6 నెలలు పరిచర్య చేశారు టీం అందరూ కలిసి. మన దేశంలో కూడా 1987 సంవత్సరం డిసెంబర్ 22వ తారీఖు 7 గంటల సాయంత్రం 7 గంటల 35 నిమిషాల నుంచి సాయంత్రం 7 గంటల 45 నిమిషాల వరకు బిల్లీ గ్రహం గారి సువార్త, దేవుని వార్త మరి ఎఫ్ఎం రేడియోలో ఇండియాలో కూడా ప్రకటించబడింది. ఆ రోజంట దాదాపు ఎంతమంది దేవుని సువార్తని ఆలకించారంటే 5 ఖండాలలో వాళ్ళు దేవుని సువార్తను ఆలకించారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది దేవుని సువార్తని ఒకేసారి విని 250 కోట్ల మంది దాకా దేవుని సువార్తని విన్నారంట ఒకే రోజు. ఆయన చెప్పిన ఆ సువార్త ఏంటంటే ఆ 10 నిమిషాల్లో కూడా 2 నిమిషాలేమో ఇంట్రడక్షన్, 7 నిమిషాలేమో వర్తమానము, 1 నిమిషమేమో ప్రార్థన. ఈ 7 నిమిషాల్లో ఆయన ఏ వర్తమానం చెప్పారు అంటే ఆయన 3 మాటలు చెప్పారంట. ఏంటి ఆ 3 మాటలు అంటే, మొట్టమొదట 3 కూడా సీల్ అన్నమాట, 3 సీలు. మొట్టమొదటిది క్రాడిల్ అంటే ఊయ.
యేసు ప్రభు వారు మహిమను విడిచి ఒక మానవ రూపంలో బాలుడుగా ఈ భూమి మీదకి వచ్చారు అని తెలియజేసి, రెండవ పాయింట్ చూస్తే ఆయన చెప్పింది క్రాస్ అన్నమాట. ఆయన మానవ రూపంలో వచ్చి మన పాపాల నిమిత్తమై ఆ కలువరి శిలువలో ఆయన మరణించి మన పాపమంతా ఆయన భరించారు. మూడవదిగా చూసినట్లయితే క్రౌన్ అంటే కిరీటము. ఇదిగో ఆయన మరణ మృత్యుంజయుడై తిరిగి వెళ్లి మనందరికీ ఇవ్వవలసిన జీవ కిరీటాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడు వార్తలు కూడా, ఈ మూడు మాటలు కూడా ఆయన చాలా ఖండాలు, 5 ఖండాలలో ఎన్నో కోట్ల మంది ప్రజలు దేవుని సువార్తను వినగలిగారు. చాలా సంతోషమే. కానీ ఈ టీం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరూ కూడా మరి ఆ యొక్క వర్తమానం అందించేసి కొన్ని దినాలు గడిచిన తర్వాత అప్పుడు బయటకు వచ్చిన సమాచారం ఏంటంటే, ఈయనతో పాటు బిల్లీ గ్రాహం గారు రేడియో స్టేషన్ కి వెళ్ళి వాక్యాన్ని అందిస్తున్నప్పుడు బిల్లీ గ్రాహం గారితో పాటు 11 మంది టీం వెళ్ళారంట. ఈయన రేడియో స్టేషన్ లో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే బయట ఈ 11 మంది వెయిట్ చేస్తున్నారు. ఎవరు ఈ 11 మంది అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ వాళ్ళు. అంటే ఒక్కొక్కడేమో అన్ని విధాల ఏ ప్రాబ్లం వచ్చినా దేవుని వాక్యం ఆగకుండా ప్రకటించబడాలి అనే ఆశతో అన్ని ఫీల్డ్ వాళ్ళు, అన్ని పనులు తెలిసిన వాళ్ళు ఆ రోజు అక్కడికి బిల్లీ గ్రాహం గారితో పాటు వెళ్ళారు. ఈయన వెళ్లి దేవుని స్వార్థను ప్రకటిస్తూ దేవుని వాక్యంలోనికి వెళుతున్న సమయంలోనంట ఆయన దేవుని వాక్యాన్ని బాగా ప్రకటించారు, బయటకు వచ్చారు. ఈ టీం అందరినీ చూస్తే కార్యక్రమ సమయానికి 11 మంది లేరంట, అక్కడ 10 మంది ఉన్నారంట. ఏమైపోయారు? ఒక వ్యక్తి ఎవరు మిస్ అయ్యారు, ఏమైంది అని వాళ్ళందరూ ఒకరినొకడు పరిశోధించుకుంటే తెలిసింది ఏంటంటే అక్కడ మిస్ అయిన వ్యక్తి పేరు మెకాంచు. ఎవరు అతను అంటే ఒక ఎలక్ట్రీషియన్ పనిచేసే వ్యక్తి. ఏమయ్యాడు ఇతను ఎత్తుకుంటారు, కుర్రోళ్ళందరూ పరిగెత్తుకుంటా పెడితే ఒక పెద్ద నిచ్చెన లాంటిది ఉందంట, సిపాయి బల్ల లాంటిది. ఆ బల్ల మీద కూర్చొని ఇతను పడిపోయి చనిపోయి ఉన్నాడు. ఏమైంది, ఎందుకు చనిపోయాడు అని చాలా ఎంక్వైరీ చేసిన తర్వాత న్యూస్ పేపర్స్ లో వచ్చిన వార్త ఏంటంటే, బిల్లీ గ్రాహం గారు ఈ యొక్క రేడియో స్టేషన్ లోకి వెళ్లి దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఈయన ఇంట్రడక్షన్ పూర్తి చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళ్లేటప్పుడంట ఆ బయట కరెంటులో షార్ట్ సర్క్యూట్ ఏర్పడిపోయిందంట. షార్ట్ సర్క్యూట్ ఏర్పడిపోయి ఏదైతే మెయిన్ కరెంటు అన్ని ప్రాంతాలకి వెళుతుందో, అన్ని దేశాలకు వెళుతుందో ఆ కరెంటు పాస్ అయ్యే మెయిన్ వైర్ అనేది కట్ అయిపోయింది. ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఆ యొక్క షార్ట్ సర్క్యూట్ అయిపోవడం చూశాడు. ఇతను ఒక ఎలక్ట్రీషియన్ పని చేసేవాడు కాబట్టి ఇతను ఏం చేశాడంటే మెయిన్ ఆఫ్ చేసేసి ఆ వైర్ ని కలుపుదామా, ఏమైపోయింది, అన్ని రేడియో స్టేషన్లతో కనెక్షన్ చేశారు కదా, ఇప్పటికే ఆ కనెక్షన్ తెగిపోయింది, డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది, అందరూ వాక్యం వినకుండా వెళ్ళిపోతారు. ఎన్నో నెలలు కష్టపడ్డాం, ప్రపంచం మొత్తం ఒకేసారి సువార్త వినాలని ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాం, ఎన్నో రోజులు పని చేస్తాము. కాబట్టి ఇప్పుడు మెయిన్ ఆఫ్ చేసామా, వాక్యం అంతా డిస్టర్బెన్స్ అయిపోయి ఈ ప్లాన్ అంతా కూడా డిస్టర్బెన్స్ అయిపోతుంది, మరి ఏం చేయాలి అని అంటే అతను ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటి ఆ ఆలోచన అంటే, ఏ వైర్ అయితే కరెంటు కట్ అయిపోయిందో ఆ వైర్ ఇలా పట్టుకొని ఆ యొక్క పాస్ అవుతున్న కరెంటు పాస్ అవుతున్న వైర్ కి వెంటనే ఇలా కలిపేశాడు. ఏమైందండి, ఇతను కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మరణించాడు. కానీ దేవుని సువార్త మాత్రము ఏ ఆటంకాలు లేకుండా, ఏ అభ్యంతరాలు లేకుండా అనేక కోట్ల మంది ఆ రోజు దేవుని వాక్యాన్ని వినగలిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిల్లీ గ్రాహం గారు మెకాన్షి గురించి చెప్తూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నిజమైన దేవుని ప్రేమను ఎరిగిన వారు ఏం చేస్తారు, ఆయన సువార్తని, ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి ఎంతకైనా సరే వాళ్ళు ముందుకు వచ్చేస్తారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు ఈ సందర్భాన్ని మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే, యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, మనతో తండ్రికి మనకి తెగిపోయిన ఆ బంధం, ఆ కనెక్షన్ ఏదైతే ఉందో ఆ కనెక్షన్ ని తిరిగి కలపడానికి, రీకనెక్ట్ చేయడానికి, మరలా తిరిగి తండ్రితో మనల్ని సమకూర్చడానికి
స్వయంగా యేసు ప్రభు వారి ఈ లోకానికి వచ్చి ఆయనే ఒక వారధిగా, ఒక సిలువన, ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్న సిలువన, ఆ భూమికి ఆకాశానికి ఏర్పడిన అగాధాన్ని పూరించడానికి ఆయనే ఒక మార్గముగా యేసు ప్రభు వారి భూలోకానికి వచ్చి ఆ నిత్య జీవానికి మనకి మార్గాన్ని సరళం చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా మనం ఏం చేయాలి అంటే ఒక ముగ్గురు వ్యక్తుల్ని, ముగ్గురు క్యారెక్టర్స్ ని మీ ముందు ఉంచుతారు క్రిస్మస్ సందర్భంగా. చూడండి, లూకాసు వార్త మొదటి అధ్యాయము 19వ వచనం. దూత నేను దేవుని సముఖమందు నిలిచి గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ స్వర్తమానమును తెలుపుటకును పంపబడితిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి క్యారెక్టర్, మొట్టమొదటి ఎవరిని మనం చూస్తున్నామంటే బైబిల్లో నుంచి క్రిస్మస్ సందర్భంగా గబ్రియేలు అనే దేవుని దూతను మనం చూస్తున్నాం. ఎవరండి పేరు? గబ్రియేలు. ఇతను ఏదైనా భూమి మీదకి, పరలోకం నుంచి నేరుగా భూమి మీదకి ఏదైనా సమాచారం రావాలంటే, దేవుని మాట భూమి మీద చేరవేయాలంటే ఎవరు వస్తారంటే మొట్టమొదట వచ్చేది గబ్రియేలు దేవుని దూతే. అయితే అక్కడ అడుగుతున్నాడు ఏమనంటే, జకర్యా ఎవరు నువ్వు అని అడిగితే అతను ఏం చెప్పాలి? నేను పరలోకంలో దేవుడి దగ్గర ఉంటానులే, నేను పరలోకంలో దేవుడి దగ్గర ఉంటాను, నేను చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిని, నేను వన్ అండ్ ఓన్లీ ప్రీచర్ని, పరలోకం నుంచి భూమి మీద ఏదైనా సమాచారం రావాలంటే మనం తప్ప ఇంకెవరు రాడు, దేవుడు నన్నే పంపిస్తానంటాడు, మనంటే అంత ఇష్టమైనది, నేను అంత గొప్ప ఆ దేవదూతలో అందరికన్నా నేనే ఎడ్డు, ఇలాంటి విషయాలు చెప్పట్లా. అతని గురించి అతను ఒక్క మాట కూడా అక్కడ చెప్పుకున్నట్లేదు. He did not say anything about himself. అతని గురించి ఒక్క మాట కూడా అతను చెప్పుకోవాలి. ఎవరయ్యా నువ్వు అని అంటే ఏ గొప్పలు, ఏ ఆడంబరాలు ఉన్నవే అవి వాస్తవాలే అయినప్పటికీ కూడా అతను ఏం చెప్తున్నాడంటే, నేను దేవుని సముఖమందు నిలచు గబ్రియేలు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందులో మహాదేవుడు ఆ యొక్క మహామహిమతో నింపబడి ఉంటాడా? అదే మహిమలో నేను నివాసం చేస్తాను. ఆ ప్రాంతం అంతా వెలుగు మహిమైపోయిద్దాం, ఆ వెలుగులో నేను నివసించేవాడిని. కోట్ల కోట్ల దేవదూతలు ఆ పరిశుద్ధుని యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తుంటాయా? ఆ ప్రతిగానాలు చేసేవాళ్ళలో, మన ప్రభువుని స్తుతించేవాళ్ళలో నేను కూడా ఒకడిని. నా గురించి నేనేమైనా గొప్ప చెప్పుకోవాలంటే, నా గురించి నేనేమైనా పరిచయం చేసుకోవాలంటే నేను దేవుని సముఖమందు నిలచువాడని అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని ఎవరైనా కలిపారనుకోండి, ఏంటి మీరేం చేస్తుంటారు అంటే, మా పిల్లలు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు అనుకుంటున్నారు, మా ఇల్లు ఎంత అనుకుంటున్నారు, మా ఇల్లు చూసారా, ఎంత కష్టపడ్డాం, మేము చాలా కష్టపడ్డాం చిన్నప్పటి నుంచి, మా పిల్లల్ని ఎంత బాగా పెంచామో అని మౌనంగా కాదు, మా ఊరు ఎంత బాగా మాట వింటాడో, ఇలాంటివి చెప్తాం. కానీ ఈ రోజు మేమేమై ఉన్నామో అది దేవుని కృప వల్ల. ఇందులో ఒక చిన్న గృహం పెట్టుకున్నాం, అది దేవుడు ఇచ్చాడు. మా పిల్లలు ఇంటి రీతిలో ఉన్నారంటే అది దేవుడు అనుగ్రహించిన కనికరమే. అనేక మంది ఇంటి రీతిగా లేరు. ఎంతో మంది లోకంలో పాడైపోతున్నారు, లోకంలో చెడిపోతున్నారు, వ్యర్థంగా కాలాన్ని గడుపుతున్నారు. వ్యర్థమైన వాటి నిమిత్తం చిన్న చిన్న కారణాల చేతే వారి జీవితాలను వారు నాశనం చేసుకుంటారు. మేమైతే దేవుని కృపను బట్టి ఇదిగో ఆయన సన్నిధిలో, ఆయన సముఖంలో, ఆయన మందిరంలో ఉండబట్టి ఈ రోజు మేము ఇట్లా ఉన్నామని మనం ప్రభువుని చూపించగలుగుతున్నామా ప్రతి సందర్భంలో? లేదంటే మనకంటూ ఏ జరుగుతుందో, మనకంటూ ఏముందో మనల్ని మనం పొగుడుకుంటున్నామా? లేదా ప్రతి సమయంలో దేవుడిని చూపిస్తున్నామా? మీ పక్కన వాళ్ళ షేర్ ఇచ్చి చెప్పండి. నేను చెప్తానని చేతనాన్ని కనుకోలేక చెయ్యి పట్టేస్తుంటారు. ఎవరు చేసినా జాగ్రత్తగా పెట్టుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు దేవుని మాత్రమే మహిమపరచాలి. చెప్పండి. ప్రతి సమయంలో దేవుని మాత్రమే చూపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ప్రతి సమయంలో
దేవుని మహిమ పరిచేవాళ్ళని ఆయన ఏం చేస్తాడంట? ఆయన మహిమ పరుస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను గణపరచు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. అర్థమవుతుందా? ఈ రోజు దాని యొక్క ప్రాముఖ్యత, విలువ తెలియదు చాలా మందికి. మన దేవుని మనం ఏం చేయాలి? ప్రతి సమయంలో ఆయన చూపించగలరా? మేము ఒక దేవుని సన్నిధికి వెళ్తామండి, దేవుని మందిరంలో ఉంటున్నాము, అందుకని ఈ రక్షణ మేము పొందుకున్నాం, ఈ రక్షణ మేము కాపాడుకోగలిగాం. ఈ రోజు ఇంటి రీతిలో ఉన్నామంటే ఆ మహాదేవుని కనికరం అని దేవుని చూపిస్తున్నావా? లేకపోతే నీ తెలివితేటల గురించి, నీ సామర్థ్యం గురించి, నీ బలం గురించి, నీ ఆస్తి గురించే చెప్తున్నావా? పరలోక పట్టణంలో అంట యేసు ప్రభు వారు ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉంటే యేసు ప్రభు వారికి కిరీటం ఉంటదంట. యేసు ప్రభు వారికి కిరీటం ఉండడమే కాదు, యేసు ప్రభు వారితో పాటు 24 పెద్దలకు కూడా సింహాసనాలు వేస్తుంటాయి అంట. ఆ 24 పెద్దలు కూడా వారికి కూడా కిరీటాలు ఉంటాయి అంట. కానీ ఎప్పుడైతే ఆ మహామహిమతో నిండిన దేవుడు ఆ సింహాసనాసీనుడు అవుతాడో, ఈ 24 పెద్దలు కూడా వారి యొక్క సింహాసనాల మీద నుంచి లేచి మోకరించి వారి కిరీటాలంట దేవుని పాదాల దగ్గర పెట్టి సాష్టాంగపడి నమస్కారం చేస్తారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలి? సమయమందు అసమయమందు మన దేవుని మనం మహిమపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక గొప్ప వన్ అండ్ ఓన్లీ ప్రీచర్ అండి, మంచి ప్రసంగికుడు, భూమి మీదకి సమాచారాన్ని తెచ్చే దైవజనుడు, దేవుని సముఖమందు నిలిచేవాడు. కానీ అతని గురించి అతను అడిగితే ఆయన అంటున్నాడు, ఇదిగో మహామహిమతో నిండిన దేవుడు ఎక్కడ నివసిస్తాడు? నేను అదే మహిమలో నివసిస్తాను. ఆయన ఆ ప్రాంతం అంతా తేజోమయమైపోయి వెలుగుమయమైపోయి ఉంటున్నదా, ఆ వెలుగు నా మీద ప్రకాశించింది, నేను ఆ వెలుగులో ఉంటాను. వేల వేల కోట్ల కోట్ల దూతలు నిత్యము గాన ప్రతిగానాలు చేస్తాయి కదా, ఆయన పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని గణపరుస్తూ ఉంటాయి కదా, నేను ఆయన గణపరిచే వారిలో ఒకటి. ఏంటంటే నీకున్న స్పెషాలిటీ అంటే, గబ్రియల్ దూత చెప్తున్న మాట ఏంటంటే, నేను దేవుని సముఖమందు నిలచువాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కలిగిన గర్వ కారణం అంట ఏంటంటండి, నేను దేవుని సముఖమందు నిలచువాడు. ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధికి, దేవుని సముఖానికి ప్రాముఖ్యత ఇస్తున్నాం? దేవుని సన్నిధిని ప్రేమించగలుగుతున్నాం? దేవుని సన్నిధికి ప్రాముఖ్యతను ఇవ్వగలుగుతున్నాం? సమయం ఉండదండి, పనులకు వెళ్ళిపోతాం. మేము కష్టపడండి, మాకు కుదరదు. రోజు పని చేసుకోవాలి, కష్టపడాలి, లేదంటే మాకు పూట గడవదు. నిజమే, వాస్తవమే. దావీదు మహారాజంట, ఆయన దినములకు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడంట? 7 సార్లు. నీకులాగా నాకులాగా కూలి పని చేస్తున్నవాడు కాదు, సామాన్యుడు కాదు, మహా సామ్రాజ్యానికి మహారాజుగా ఉన్నాడు. ఏమండి, మన ఇంట్లోనే ఇన్ని పనులు ఉంటే రాజుగా ఉన్న వ్యక్తికి ఎన్ని పనులు ఉంటాయి? ఓ చిన్న ప్రాంతానికి రాజు కాదు, మహా సామ్రాజ్యానికి రాజు. ఒక చిన్న పట్టణాన్ని దావీదు చేతిలో పెడితే దాన్ని మహా సామ్రాజ్యంగా మార్చేశాడు. దేవుడు అతని రాజ్యాన్ని అంతగా విస్తరింపజేశాడు. అతనికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఇచ్చాడు, ఘనతనిచ్చాడు. ఇదిగో శత్రువుల భయం లేకుండా శత్రువులకి సింహస్వప్నంగా దేవుడు మార్చేశాడు దావీదు. ఎందుకనంటే దేవుని సముఖాన్ని, దేవుని సన్నిధిని ప్రేమించేవాడు కాబట్టి దావీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదుకి పిల్లలు లేరా? దావీదు కుటుంబం లేదా? దావీదుకి ఏ భారాలు లేవా? యుద్ధానికి వెళ్ళాలి, రాజ్యంలో జరుగుతున్న శత్రు సమూహాలని, ఎవరు ఎటు నుంచి వస్తున్నారు, ఎటు పన్నాగాలు పడుతున్నారు, ఏ రాజకీయాలు జరుగుతున్నాయి, ఏం జరుగుతుంది అన్ని గమనించుకోవాలి. ఎంతో మంది మొరపెట్టుకోవడానికి వస్తూ ఉంటారు, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి, వాళ్ళ శ్రమను చెప్పుకోవడానికి వస్తూ ఉంటారు. వాటిని అన్నిటినీ వినాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. అయినప్పటికీ కూడా దావీదు మహారాజుగా ఉండి దినమునకి 7 మార్లు ప్రార్థన చేసేవాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి ఇష్టము లేక చెప్పే మాట ఏంటంటే, మాకు టైము లేదండి, మాకు కుదరదండి అంటే మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది, నేను మీకు చెప్పాల్సిన మాట ఏంటంటే, మీరు రాజు కన్నా గొప్పోళ్ళు, మీరు రాజు కన్నా బిజీ అన్నమాట. మీరు దేవుని సన్నిధిని ప్రేమించగలిగితే కనుక దేవుని ఆశీర్వాదాన్ని మీ కన్నులారా మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క దినము ఆయన సన్నిధిలో గడిపితే ఎంత శ్రేష్టం అంటాం? 1000 దినాలు శ్రేష్టం. నేను నిశ్చయంగా మీతో చెప్పగలను, మా మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరితో నేను రోషంగా చెప్పగలను, గుండె మీద చేసుకొని నేను చెప్తా. దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి ఆదివారం ఆరాధనలో మీరు కనపడండి. ఏ దుష్టుడు కూడా ఆ వారం అంతా మీ మీద దాడి చేయడానికి వీల్లేదు. మీ
మీద జయం చూడడానికి వీల్లేదు. మీ ప్రయాణాల్లో దేవుడు క్షేమాన్ని ఇస్తాడు. మీ పనిపాట్లలో దేవుడు సమృద్ధిగా ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మీ రూపాయిని, మీ కష్టార్జితాన్ని సాతాను దొంగిలించడు. దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధనలో సమయాన్ని గడిపావు కదా. ఆ కాపుదల అదే దేవుని సన్నిధి అంట నిన్ను వెంబడిస్తూ వస్తుంది. ఇదిగో సాతాను ఏం చేస్తుందంటే మధ్యలో ఏదో ప్రమాదాలు పెట్టేస్తుంది. పిల్లడికి ఏదో అపాయం కలిగజేయాలని చూస్తా ఉంటుంది. ఓ సాక్షి నేను చెప్పనా, ఒక తల్లిగారు చెప్పారు నాతో. అమంట ఉదయకాలం 3 గంటలకు లేచి ప్రార్థన చేసే ఆవాడు. ఉదయకాలం 3 గంటలకు లేచి ప్రార్థన చేసి 5 గంటల తర్వాత ఆమె పరిపాట్లు ఇంట్లో వంట కార్యక్రమాలను చూసుకుంటుంది. ఆ రోజు ప్రార్థన చేసి పరిపాలనలో మునిగిపోతే 3 సంవత్సరాలు ఆ కుమారుడికి లేక పుట్టాడు. ఆ రోజు ఈమె చాలా బిజీగా ఉంటే వాడికి అప్పుడప్పుడే చక్కగా నడకొస్తా ఉంది. వాడు ఏం చేశాడంటే బాత్రూమ్ లోకి వెళ్ళిపోయాడంట. బాత్రూమ్ లోకి వెళ్ళిపోయి గ్రీజర్ తెలుసు కదా, వాటర్ హీట్ చేస్తాం కదా, బకెట్ లో పెట్టి ఐరన్ దాంతో పెడతాం. ఏమైంది, దాన్ని పట్టుకుంటే షాక్ కొట్టేసింది. ముందు పిల్లవాడు తోలు ఉడుకోవడం వేరే సంగతి, కానీ దాన్ని పట్టుకుంటేనే షాక్ కొట్టేసింది. అయితే ఈ పిల్లవాడంట బాత్రూమ్ లోకి వెళ్ళిపోయి ఆ వాటర్ హీటర్ ఇలా పట్టేసుకున్నాడు. ఇవి ఏడి ఎక్కడ వెళ్ళిపోయాడని చూస్తా వెళ్ళేసరికి ఆ వాటర్ హీటర్ ని ఈమె అలా వెళ్ళడము, ఆ వాటర్ హీటర్ ని వాడు అలాగే పట్టుకోవడము చూసేసరికంట ఈమెకి బీపీ డౌన్ అయిపోయి గుండె దడ వచ్చేసిందంట. మా ఆయన తోలు తీసేస్తాడు, ఇక్కడ నా పని అయిపోయింది, అమ్మో నా కొడుకు అని చెప్పి ఎర్రి ట్యాప్ వేసిందట. ఈ పిల్లవాడు భయపడిపోయి వదిలేసి చూస్తే ఇంట్లో అంతా కరెంట్ వస్తుందంట. ఇంట్లో అంతా కరెంట్ ఉంది, కానీ బాత్రూమ్ లో మాత్రమే కరెంట్ రావట్లేదంట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆ రోజు ఆమె చెప్తుంది, ఈ రోజు నేను ప్రార్థన చేయకపోతే కనుక నా మీద శత్రువు చేయాలని చూసేవాడు. ఈ రోజు నేను ప్రార్థన చేసి నా ధ్యానాన్ని నేను ప్రారంభించాను కాబట్టి దేవుని సన్నిధి నాతో కూడా ఉంది, దేవుని కాపుదల నాతో కూడా ఉంది, దేవుని దూతలు నాకు కాపుదలగా ఉన్నారని ఆయన ఏం చెప్తున్నాడు, మన పాదములకు కూడా రాయి తగులకుండా. అంటే ఎంత కేరింగ్ చూడండి, మన దేవుడికి మనం అంటే ఎంత కేరింగ్. ఎవ్వరు అంతగా చూడలేరు. నాకు ఎప్పుడు ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే, దేవుడు అంటే ఎర్ర సముద్రాన్ని పాయుగా చేసి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆరిన నేలన తన బిడ్డలని నడిపించాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, ఓకే. తడి ఇసుకలో అయితే పాపం తన బిడ్డలు నడవలేరేమోనని నేల కూడా ఆరిపోయేటట్లు చేశాడంట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎంత కేరింగ్ అండి మన దేవుడికి. నీవంటే ఎంత శ్రద్ధ చూపిస్తాడు. ఆ గొప్ప దేవుడై ఉండి, ఆకాశ మహాకాశాలు పట్టచాలని గొప్ప దేవుడై ఉండి, కోట్ల మంది ప్రజల చేత ఆరాధించబడుతున్న దేవుడై ఉండి, ప్రతి దేశంలో ప్రతి జాతి వారు, ప్రతి భాష వారు ప్రార్థనలను పొందుతున్న దేవుడై ఉండి, మన జీవితంలో, మన కుటుంబంలో, మన హృదయంలో ఉన్న అతి చిన్న ఆలోచన, అతి చిన్న కోరికను కూడా ఆయన దృష్టి నిలిపే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇన్ని కోట్ల మందిని ఎలా చూస్తున్నాడో ఏంటో కదా. నేను ఉద్యోగం చేసేటప్పుడు, జాబ్ చేస్తున్నప్పుడు కింద నేను 2D ఎక్కువ అంటారు, ఐడియా ఉందా? గుండెకి స్కానింగ్ చేస్తాం. ఆ గుండెకి స్కానింగ్ చేసే డిపార్ట్మెంట్ నాకు ఉద్యోగం. నాకు కింద హాస్పిటల్ అయితే పైన నాకు రూమ్ అన్నమాట, అకామిడేషన్. లంచ్ టైం అయిపోయింది, భోజనం టైం అయిపోయింది. నేను పైకి రూమ్కి వెళ్ళాను. రూమ్కి వెళ్ళి తాళం ఓపెన్ చేయడాన్ని నేను ఎక్కడికి బయటకు వెళ్ళేదాన్ని కాదు. కొన్ని కోర్టులు ఇచ్చినా సరే, ఎంత ఎమర్జెన్సీ పనున్నా సరే, ఇటు సూర్యుడు అటు ఉదయించేసినా సరే, ఆదివారం ఆరాధన రోజు మాత్రం అది ఏమైపోయినా, ఉద్యోగం పోయినా, ఏదైపోయినా, ఆ హాస్పిటల్ ఎండి వచ్చినా, వివిఐపి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, ఆదివారం మాత్రం నేను బుల్లెట్ కూడా దొరకను. మిగతా రోజుల్లో ఎక్కడికి వెళ్ళను. ఎనీ టైం డ్యూటీని కనిపెట్టుకొని ఉండేది. ఆ రోజు నేను ఆ రూమ్ తాళం ఓపెన్ చేయగానే, ఆ రూమ్ లో అలా ఎంటర్ అవగానే నాకు ఏమొచ్చిందంటే కేక్ స్మెల్ వచ్చింది. ఏమొచ్చింది? కేక్ వాసన వచ్చింది. నా మనసులో కనిపించింది, అబ్బా కేక్ వాసన అవుతుంది, కేక్ తింటే బాగుండు అనుకున్నా అంతే. అనుకోగానే
నా ఫోన్ రింగ్ అవడం స్టార్ట్ అయింది. ఫోన్ రింగ్ అవుతుంటే కింద ఓపీ రూమ్ నుంచి, కింద పేషెంట్స్ రూమ్ దగ్గర నుంచి ఫోన్ కొంచెం చిరాగ్గా ఎత్తి, ఏంటమ్మా అన్నాను. మేడం ఒక్కసారి కిందకి రారా అంటే, నేను భోజనానికి వచ్చాను, నేను మరలా భోజనం చేసేదాకా నేను కిందకి రాను, వెయిట్ చేయమను ఎవరున్నా పర్లేదు అన్నాను. అంటే కాదు ఇప్పుడే వెళ్ళిపోదు, ఒక్క 5 నిమిషాలు వెళ్ళిపోదు అంటే ఇక నాకు చిరాకు వచ్చి ఇక ఈ భోజనం కూడా ప్రశాంతంగా చేయడం ఎందుకు వచ్చింది, ఏదో కనపడొస్తే పోయిద్ది అని గబగబా మళ్ళీ ఎక్కిన అదే లిఫ్ట్ లో కింద దిగిపోయి, కిందకి వెళ్తే మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఒక కొత్త మెడిసిన్, ఒక కొత్త టాబ్లెట్స్ ని, డ్రగ్ ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళు దాన్ని తెలుగులో ఏం చెప్పాలి ప్రవేశపెడతాం. వాళ్ళు ఏం చేశారంటే 3 kg కూలింగ్ కేక్ ని వాళ్ళు తీసుకొని వచ్చి నాతో అలా చాక్ పెట్టించి ఫోటో దిగేసి వాళ్ళు ఆ కేక్ నాకే ఇచ్చేసి వెళ్ళిపోయారు. మీరు నమ్మండి, నేను ఆ రోజు భోజనం కూడా చేయకుండా ఆ రోజంతా కేకే తిన్నాను. అర్థమవుతుందా? ఎందుకు మీతో ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మన హృదయంలో వచ్చిన అతి చిన్న ఆలోచన కూడా లక్ష్య పెట్టే దేవుడు ఆయన. చిన్న చిన్న ఆలోచనల్ని, చిన్న చిన్న ఆశలని కూడా లక్ష్య పెట్టే దేవుడు. అంత శ్రద్ధ చూపే దేవుడు ఎక్కడ దొరుకుతాడండి భూమి మీద. ఈ రోజు నీకు నాకు ఆయన తండ్రిగా వెలుగున్నందుకు ఆయనకి ఏం చెప్పగలం? దేవుని స్తుతించడం తప్ప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ గబ్రియేలు దేవుని దూత చెప్తుంది, నేను దేవుని సముఖమందు నిలచువాడు. ఎంతమంది చెప్పగలరు నేను దేవుని సన్నిధిని ప్రేమిస్తాను, దేవుని సన్నిధిని విడిచిపెట్టాను? నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినా సరే, ఆ రోజు గవర్నమెంట్ ఎగ్జామ్ ఉన్నా సరే నేను అటెండ్ అయ్యేదాన్ని. నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఆదివారం ఆరాధన అనేది నేను మిస్ అవ్వలేదు. అది గవర్నమెంట్ ఎగ్జామ్ కోసమైనా సరే, లేదా ఉద్యోగంలో ఎన్ని పరిస్థితులు వచ్చేసినా సరే, ఆ రోజు డబల్ జీతం ఇస్తానన్నా సరే, నేను మాత్రం దేవుని సన్నిధిని విడిచిపెట్టేదాన్ని కాదు. ఒక్క ఆదివారం కూడా మిస్ అయ్యేదాన్ని కాదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం నాకు తెలుసు. ఆయన సన్నిధిలో ఏమన్నాయంట? సకల ఆశీర్వాదములు గుప్తములైన. దేవుని సన్నిధిని ప్రేమించే వారిని ఆయన అంతకంతకు వర్ధిల్ల చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గబ్రియేలు దేవుని దూత చెప్తుంది, నేను దేవుని సముఖమందు నిలచువాడని అని. ఈరోజు మీరు కూడా గబ్రియేలు ద్వారా ఏం నేర్చుకోవాలి? దేవుని సన్నిధిలో నిలబడడం, దేవుని సన్నిధిలో కనపడడం, దేవుని సన్నిధికి క్రమంగా రావడం, ఆయన సన్నిధిని ప్రేమించడం నేర్చుకోవాలి. రెండోదిగా ప్రతి సమయంలో కూడా ఏం చేయాలి? దేవుని కనపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో మాట చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజించవచ్చుమని చెప్పి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా ఎవరిని మనం చూసామండి? ఎవరిని చూసాం? దేవుని సముఖంలో నిలచేవాడు గబ్రియేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే జ్ఞానులను మనం చూస్తున్నాం. ఎవరండి? ఏంటి ఈ జ్ఞానుల ప్రత్యేకత అంటే, ఆకాశంలో కోట్ల కోట్ల నక్షత్రాలుంటే ఆ నక్షత్రాలలో అంట ఒక నక్షత్రాన్ని చూసి ఇదిగో లోక రక్షకుడు పుట్టాడు అని, ఆ కోట్ల నక్షత్రాల్లో ఒక నక్షత్రాన్ని చూసి వాళ్ళు గుర్తించేశారు. ఏమంటే ప్రపంచాన్ని బానిస సంకట నుంచి విడిపించేవాడు, పాపము నుంచి విడిపించేవాడు, ప్రపంచాన్ని పరిపాలించే మహారాజు భూమి మీద అవతరించాడని చెప్పి వాళ్ళు ఏం చేశారంట? ఆయన నక్షత్రాన్ని చూశారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని కోట్ల నక్షత్రాలు ఆకాశంలో ఉంటే ఒక నక్షత్రాన్ని, మీన్స్ అక్కడ రాయబడింది ఆయన నక్షత్రాన్ని. ఏ నక్షత్రాన్ని అంటండి? దేవుని నక్షత్రాన్ని వాళ్ళు గుర్తించగలిగారు. కోట్ల కోట్ల నక్షత్రాల్లో చూసి ఒక నక్షత్రాన్ని వాళ్ళు గుర్తించి, ఈ నక్షత్రం ఎందుకు వచ్చింది, ఇదేదో విచిత్రంగా కనిపిస్తుంది, ఇదేదో తేడాగా కనిపిస్తుంది, ఇది రోజు వచ్చే నక్షత్రం కాదే అని వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకున్న గ్రంథాలన్నీ తిరగేసి ఇదిగో భూమి మీద మహా అద్భుతం జరగబోతుంది. ఏమిటి ఆ అద్భుతం అంటే, ఇదిగో ప్రపంచాన్ని సృష్టించిన మహా సృష్టికర్త అయిన దేవుడే ఏం చేస్తున్నాడు? దీనుడుగా భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన మహారాజుగా భూమిని
వాళ్ళ ఒక నక్షత్రాన్ని చూసి గుర్తుపట్టేశారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాళ్ళని ఏమన్నారంటే జ్ఞానులు అన్నాడు. గొప్ప నక్షత్రాల్లో ఆయన నక్షత్రాన్ని గుర్తించారు కాబట్టి దేవుని గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే వాళ్ళని జ్ఞానులు అంట. నక్షత్రం అంటే దేనికి సాదృశ్యంగా ఉందండి అని మనం గమనిస్తే, మీరు చదవవసరం లేదు కానీ ప్రకటన 1:20 ఉంటది. నక్షత్రం అంటే దేనికి సాదృశ్యంగా ఉందంటే అది దైవజనుడికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, నేటి దినాల్లో సోషల్ మీడియా ప్రపంచం అయిపోయింది. ఇప్పుడు ఎవరు దేవుని సేవకులో తెలియని పరిస్థితి అయిపోయింది. ఇటీవల ఒక కథ అయితే యూట్యూబ్ లో చెప్తా ఉన్నాడు, మందు కూడా తాగొచ్చు తెలుసా మీకు అంటున్నాడు. ఏం తాగొచ్చంట? అబ్బా, పురుషులకి ఎంత సంతోషం కలిగిందో ఈ మాట అంటే, అబ్బా ఈ వాక్యం మీద మనకు ఉపయోగపడేటట్టు ఉంది అని అర్థమవుతుందా? కళ్ళ పెళ్లిలో దేవుడు ఏం చేస్తాడు అనుకున్నారు? నేను రాక్షసంగా మార్చాడు. రాక్షసం అంటే ఏంటి? వైన్. కాబట్టి మనం కూడా మందు తాగొచ్చు అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? దేన్ని దేవుని గ్రంథంలో నుంచే చెప్తున్నారు. పోయి వాళ్ళు ఏమన్నా సపరేట్ వేరే బైబిల్లో నుంచి చెప్తున్నారంటే కాదు. సాతానుడు కూడా ఏం చేస్తాడు? ఈ పరిశుద్ధ లేఖనంలో నుంచే మాటలు తీసి బోధిస్తాడు. అందుకే మనం గుర్తించడం కష్టం. ఎవరైనా చెప్తే దేవుని మాటలే కదండి, ఎవరు చెప్పినా కూడా పరిశుద్ధ లేఖనమే కదండి, ఎవరు చెప్పిన వాక్యమే కదండి. ఇది కాదు. ఏం చేయాలి? కోట్ల నక్షత్రాల్లో ఆయన నక్షత్రాన్ని నువ్వు గుర్తించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు వారంట 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఎవరు ప్రత్యక్షమయ్యారంటండి? సాతానుడు ప్రత్యక్షమయ్యాడు. సాతానుడు ప్రత్యక్షమయ్యి ఏం చెప్తున్నాడు? స్వయంగా యేసు ప్రభువు వారికే లేఖన భాగంలో నుంచి, వాక్యంలో నుంచి కొన్ని మాటలు చూసి చెప్తున్నాడు. ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను, లేదంటే పైనుంచి కిందకు దూకు, దేవుని దోతలు నీ పాదాలకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారని రాయబడింది కదా. సాతానుడు ఏం చెప్తున్నాడంటండి? సాతానుడు ఏం చెప్తున్నాడు? స్వయంగా యేసు ప్రభు వారికే వాక్యం చెప్పేస్తున్నాడు. అర్థమవుతుందా? ఎవరికి? నీకు నాకు కాదు. సాతానుడు యేసు ప్రభు వారికే వాక్యం చెప్పేస్తున్నాడు. అయితే మరి ఎవరు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు? ఎవరు దేవుని భక్తి కలిగిన వాళ్ళు? ఎవరు యథార్థంగా సేవ చేస్తున్నారు? వారు నిజంగా దేవుని సేవకులేనా? ఆత్మల భారం కలిగి ఉన్నారా? ఇవన్నీ కోట్ల నక్షత్రాల్లో ఆయన నక్షత్రాన్ని గుర్తించవలసింది నీవు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమిటి ఈ నక్షత్రం యొక్క డ్యూటీ? ఏమిటి ఈ నక్షత్రం యొక్క పని అంటే, ఆ నక్షత్రాన్నంట వాళ్ళు ఏం చేశారు జ్ఞానులు? ఇదిగో ఆ నక్షత్రం ఎందుకు వెలిసిందంటే, ఎందుకు ఆ నక్షత్రం వచ్చిందంటే, రక్షకుడు భూమి మీద పుట్టబోతున్నాడు. ఆయన గొప్పవాడు, ఆయన రక్షకుడు కాబట్టి, సర్వాన్ని సృజించినవాడు కాబట్టి మంచి హోదాలను కొడతాడు అని ఆ నక్షత్రాన్ని వాళ్ళు వెంబడించడం ప్రారంభించారంట. ఏం చేశారు? వాళ్ళ ప్రాంతాన్ని విడిచిపెట్టారు, వారి బంధువుల్ని విడిచిపెట్టారు, వారి కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టారు, వారి కుటుంబాలను విడిచిపెట్టారు. ఆయన నక్షత్రాన్ని చూడగాలేనంట ఆ నక్షత్రాన్ని వెంబడించడం ప్రారంభించేశారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు యేసు ప్రభు వారు దగ్గరికి నీవు కూడా రావాలంటే నువ్వేం చేయాలండి? నీకున్న బలహీనతలు ఏమున్నాయో, బంధకాలు ఏమున్నాయో వాటిని నువ్వు విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేసి ఆ నక్షత్రం ఏం చెప్తే అది, దేవుని దాసులు ఏది చెప్తే అది, దాన్ని నువ్వు వెంబడించాలి. వెంబడించడం అంటే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను కదా చెప్పండి అమ్మా అంటే ఇక్కడే ఉఫ్ఫని దులిపేసుకుని వెళ్ళిపోతున్నా. దేవుని వాక్యాన్ని విన్న తర్వాత ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలయ్యా, ఈ వాక్యం నా కోసమే మాట్లాడావు, ఈ వాక్యాన్ని నా జీవితంలో నెరవేర్చు నాయనా, ఈ వాక్యము నాయనా నాతో మాట్లాడావు కదా, నువ్వు మాట ఇచ్చావు కదా, ఈ అద్భుతం నా జీవితంలో చెయ్యి, ఈ ఆశీర్వాదం నేను చూడాలి, నేను బ్రతుకున్నంత కాలం నీ సన్నిధిలో కనిపించాలి, ఇదిగో నేను నీ భక్తిలో నిలబడాలి అని వాక్యాన్ని అన్వయించుకొని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ జ్ఞానులు ఏం చేస్తారంటే వారి ప్రాంతాన్ని, వారి యొక్క దేశాన్ని, వారి యొక్క బంధువుల్ని, వారి కుటుంబాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన నక్షత్రాన్ని వెంబడించడం ప్రారంభించారు. ఆయన నక్షత్రం చేసే డ్యూటీ ఏంటంటే, ఆయన నక్షత్రం చేసే పని ఏంటంటే, ఎవరైతే ఆ నక్షత్రాన్ని వెంబడిస్తున్నారో వాళ్ళని నేరుగా ఎక్కడ తీసుకెళ్ళిపోవాలి? యేసు ప్రభు వారు ఎక్కడున్నారో అక్కడికి చేర్చడమే ఈ నక్షత్రం యొక్క డ్యూటీ అయి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుల డ్యూటీ ఏంటి? దైవజనుల కర్తవ్యం
దైవజనుల పనేంటి? యేసు ప్రభు వారి దగ్గరికి మిమ్మల్ని అలా చేర్చడమే, మిమ్మల్ని దారి చూపుతూ నడిపించడమే, ఆయన ఉన్న దగ్గరికి మిమ్మల్ని కొనుక్కోవడమే మా యొక్క కర్తవ్యం అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చక్కగా వారికున్న సమస్తాన్ని విడిచిపెట్టేసి అన్ని వదిలేసి ఆయన నక్షత్రాన్ని వెంబడించారు. బానే వీళ్ళ గ్రంథాలు చదివారు కదా, చదువుకున్నవారు కదా, జ్ఞానులు కదా, ఖగోళ శాస్త్రంలో ప్రవీణులు కదా, ఒక నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం ఎందుకు వచ్చిందో చెప్పగలిగిన వాడు కదా. వీళ్ళు కొంత దూరం బాగానే వెంబడించారు, ఆ నక్షత్రాన్ని బాగానే వెంబడించారు, అన్ని బాగానే విడిచిపెట్టేశారు. వారి ప్రాంతాన్ని విడిచిపెట్టారు, వారి కుటుంబాలను విడిచిపెట్టారు, బంధువుల్ని విడిచిపెట్టారు. బాగానే ఉంది. ఎప్పుడైతే బెత్లెహేము అనే బోర్డు కనపడిందో వెంటనే GPS మ్యాప్ ఆపేసినట్లుగా ఓహో బెత్లెహేముకి వచ్చేసాం అని ఆగిపోయారు. బెత్లెహేము రాగానే ఏం చేశారంటే నక్షత్రాన్ని వెంబడించకుండా ఆగిపోయారు. వీళ్ళు జ్ఞానులు కాబట్టి ఇప్పుడేం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు చక్కగా ఆ నక్షత్రాన్ని వెంబడించారు. మేము చదువుకున్న దాని ప్రకారం అయితే, మేము గ్రంథాల్లో చూసిన దాని ప్రకారం అయితే ఈ మహారాజు ఎక్కడ కొడతాడంటే బెత్లెహేములో కొడతాడని రాయబడింది కదా. అందుకని బెత్లెహేము వచ్చేసాంగా అని ఆ నక్షత్రాన్ని వెంబడించడం మానేస్తారు. నేటి దినాల్లో క్రైస్తవులు కూడా ఏం చేస్తారంటే మొట్టమొదట ప్రారంభ దినాల్లో దైవజనులు ఏం చెప్తారని భక్తిగా వింటారు. అమ్మా ఇలా చేయకూడదు, నువ్వు ఇలా చేసుకోకూడదు, ఈ కార్యక్రమాలు మనకు తరవు అంటే చక్కగా లోకాన్ని విడిచిపెట్టేస్తారు, లోకాశలను విడిచిపెట్టేస్తారు, లోక సంబంధాలు విడిచిపెట్టేస్తారు, సాతాను క్రియలు విడిచిపెట్టేస్తారు. దైవ సేవకులు ఏది చెప్తే అది చక్కగా వెంబడిస్తూ వస్తారు, అది చక్కగా వింటూ వస్తారు, ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ వస్తారు. కొంత దూరం వచ్చాక ఏమైందంటే మేము జ్ఞానులు, మేము చదువుకున్నవాడు, మాకన్నీ తెలుసు, మేమేం కొత్తవాళ్ళం కాదు, మాకన్నీ తెలుసు అని ఎప్పుడు గుర్తొచ్చేసింది? కొంత దూరం వచ్చాక గుర్తొచ్చేసింది. అర్థమవుతుందా? అప్పుడు ఏం చేస్తారంటే ఆ పాస్టర్ అంతే చెప్తారు కానీ అన్ని మనం అక్కడ చేయాలంటే మనం చేయం. ప్రతి ఆదివారం రమ్మంటే ఎట్లా వస్తాము దేవుడి మందిరానికి? ఏదో బల్లారాధనప్పుడు రమ్మంటే, ఏదో ప్రత్యేక ఉపవాస ప్రాంతంలో ఏదో ప్రార్థనలు పెట్టినప్పుడు రమ్మంటే వస్తాం. కానీ ప్రతి ఆదివారం రమ్మంటే ఆయనకి ఏం పని లేదు. అప్పుడు ఏం చేస్తారంట? జ్ఞానాన్ని వాడుకో మొదలెడతారు. మాకన్నీ తెలుసు. ఈ రోజు వాక్యం చెప్తే ఆ వాక్యాన్ని దేవా నాతోనే మాట్లాడావయ్యా, నిజమే నీ దైవ సేవకులు చెప్పారయ్యా, నాలో తప్పిదం ఉందేమో, నా హృదయంలో ఇంకా ఏమైనా దారి ఉందేమో, దయతో క్షమించయ్యా, సరిచెయ్యయ్యా. ఇలా ఒప్పుకోరు. మేము ఎప్పటి నుంచో వింటున్నామండి వాక్యం. మేము 18 సంవత్సరాలైంది దేవుని నమ్ముకొని, ఈ రోజు రాదు. ఆయన ఎన్నదాకా వచ్చాడండి. మేము అవన్నీ ఎప్పుడో వినేసాం. ఏమంటారు? అవన్నీ మేము ఎప్పుడో వినేసాం, మేము వదిలేసామంట. అర్థమవుతుందా? ఈ జ్ఞానులు ఏం చేస్తున్నారంట? కొంత దూరం నమ్మకంగా నక్షత్రాన్ని వెంబడించారు. బెత్లెహేము అనే బోర్డు కనపడగల అక్కడ ఆగిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళ జ్ఞానాన్ని వాడడం ప్రారంభించారు. రాజు అంటే ఎక్కడ కొడతాడు? పూరిపాకలో కొడతాడా? రాజు అంటే ఎక్కడ కొడతాడు? నడి రోడ్లో కొడతాడా? రాజు అంటే ఎక్కడ కొడతాడు? సత్రంలో కొడతాడా? పేదవారి ఇంట్లో కొడతాడా? ఆయన ధనికుడిలో కొడతాడు, ఆయన సంపన్నుడిలో కొడతాడు, నిశ్చయంగా ఆయన రాజు గృహంలోనే కొడతాడని బెత్లెహేము అని పురము బెత్లెహేము అని కనిపించగానే ఇక అప్పుడు అక్కడ ఆగిపోయి ఇదిగో ఇప్పుడు చెప్పింది చాలు కానీ నువ్వు ఎక్కడే ఉండు, మాకు తెలుసులే కానీ ఇక్కడి నుంచి మేము వెళ్తాం అని స్టార్ట్ అయిపోయారు. అర్థమవుతుందా? పాస్టర్ గారిని పక్కన పెట్టేసి ఇక వీళ్ళు నడిపించడం స్టార్ట్ చేశారు. పరదేశులము ప్రియులారా అని. అర్థమవుతుందా? ఇక వీళ్ళు నడిపిస్తా వెళ్తున్నారు అనమాట. ఎగురుకుంటా ఎక్కడికి వెళ్ళారంటే స్వయంగా హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారంట. ఆయన మహాబలుడు, కపటమైన మనస్తత్వం కలిగిన వాడు, సింహాసనం కాపాడుకోవడం కోసం దేన్నైనా చేసేసే వ్యక్తి. తన భార్య గర్భం ధరిస్తే మళ్ళీ వారసుడు వచ్చి నా సింహాసనానికి ఎక్కడ పోటీ వచ్చేస్తాడో, నేను వయసు మీద పడిపోతాడు, బలాఢ్యుడు అయిపోతాడు, కాబట్టి నా సింహాసనాన్ని లాగేసుకుంటాడేమో అని తన భార్య సొంత భార్య పిల్లలు లేకుండా చేసిన వ్యక్తి. ఆ మహానుభావుడి దగ్గర కంట ఈ జ్ఞానులు వెళ్ళి చెప్తున్నారు, ఇదిగోయా ఆకాశంలో వెలసిన ఆ వింత నక్షత్రాన్ని చూసి వచ్చాం. మేము ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చాం. మా లేఖన మా గ్రంథాలు ఇలా చెప్తా ఉన్నాయి, భూమి మీద ఒక మహా అద్భుతం జరుగుతుందని. ఏంటి అద్భుతం అంటే భూమి ఆకాశాలను కలుగు చేసిన వాడే ఒక మనిషిగా మానవ రూపంలో భూమి మీదకు వస్తున్నాడని చెప్పి ఆ హేరోదు రాజును చెప్తే ఆ హేరోదు రాజు అన్నాడంట, సీరియల్స్ చూస్తారా మీరు అందరూ? ఏమండి
సీరియల్స్ చూస్తారా? అంత టైం ఉండదు. చూస్తారులే కొంతమంది, మీ తెలియదు ఏమంటే ఎవరండి ఈ రోజుల్లో స్త్రీలలో సీరియల్ చూడవాళ్ళు బోర్డు అంత టైం దాటుపడిపోయి ఉంటది. అయితే ఈరోజు మీటింగ్కి వెళ్తే అధ్యక్షుడు చెప్పారు 9 అయ్యే పట్టుకి ప్రజలందరూ వచ్చేస్తారండి అని. 8:30 అయిపోయింది. 8:30 వాక్యం చెప్తారేమోనని నేను సిద్ధపడ్డాను. 8:30 అయినా ఒక్కడు కూడా కనపడతలేదు. ఏంటి 8:30 అయింది ఒక్కడు కూడా రావట్లేదు అంటే టైం చూస్తాడు. ఇప్పుడు టైం ఎంత అయింది? 9 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ వచ్చేస్తారు, మీరేమి కంగారు పడమాకండి, మీకు మైక్ ఇచ్చేస్తాం అన్నాడు. 9 అయిందో లేదో జనాలందరూ బైబిల్ సంఖ్యలో పెట్టుకొని సప్సప్ప వచ్చేసారు. తప్ప అంతా నిండిపోయింది. నేను అడుగుతున్నాను, అదేంటి మీరు చెప్పినట్టుగా 9ంటికి రావడం ఏంటి? కరెక్ట్ గా 9ంటికి అందరు క్యూ కట్టేశారేంటి అంటే ఈ పాస్టర్ గారు అంటారు 8:30 ఒక మంచి సీరియల్ అప్లోడ్ చేసేసినారు. ఆరని కుమా ఈ దీపం అని ఏమవుతుందంట, ఓ సీరియల్ వస్తుందంట. ఆ సీరియల్ ముట్టేస్తే కానీ నేను వాక్యం మొదలెడతాను. అర్థమవుతుందా? ఆ సీరియల్ మీకు ఏం చూపిస్తారు? ఇతరులని ఎలా ద్వేషించాలి, అర్థమవుతుందా? బాగా ఆలోచించండి. ఇతరులని ఎలా కన్నీరు చేయాలి, ఇతరుల కుటుంబాలను ఎలా నాశనం చేయాలి, మంచిగా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళని చెడ్డగా ఎట్లా చూడాలి, వాళ్ళ కుటుంబాలను ఎట్లా నాశనం చేయాలి, ఎట్లా అనుమానించాలి. ఒక బ్రదర్ నాతో చెప్తున్నారు, ఏమనంటే నా జీవితం సర్వనాశనం అయిపోవడానికి కారణం సీరియలేనండి. అదే సీరియల్ వల్ల జీవితం సర్వనాశనం అయిపోవడానికంటే ఆ సీరియల్ అంట 2 భార్యలు ఉంటారంట. ఆయన ఫోన్ పట్టుకుంటే వాళ్ళ ఆవిడ తెలివిగా కనిపెట్టిద్దంట, ఇంటెలిజెంట్ గా కనిపెడుతుందంట. ఇక ఆ సీరియల్ చూసి 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 ఆ ప్రభావం ఈవిలోకి వచ్చేసేసి వాళ్ళ ఆయన ఫోన్ పట్టుకుంటే ఎవరితో మాట్లాడుతున్నావు నాకు తెలుసులే అని ఇక టార్చర్ మొదలు పెట్టేసిందంట. నిజంగా నా జీవితం సర్వనాశనం అయిపోవడం కారణం సీరియలేనండి అన్న. వాళ్ళు ఏం చేస్తారంటే మనసులో ఓటు పెట్టుకొని ఏం చేస్తారు, బయటికి ఒకటి ప్రేమగా చెప్తారు కదా. అలాగే ఈ హేరోదు మహారాజు కూడా మంచి సీరియల్ నటించిన వాడు అనుకుంటా. ఏం చెప్తున్నాడంటే ఆ జ్ఞానులకి, అవునా రాజు పుట్టాడా, బెత్లెహేంలో పుట్టాడా, అబ్బా చాలా సంతోషం. ఆయన ఎక్కడున్నాడో మీరు వెళ్ళి ఆయన పూజించి నాకు కూడా చెప్తే నేను కూడా వచ్చి ఆయన పూజిస్తాను అన్నాడు. ఈ లోపల ఏ కథ నడిపించాలో ఆ కథ అంతా నడిపించేశాడు. అర్థమవుతుందా? ఏం చేశాడు, మీరు వెళ్ళి ఆయన పూజించండి, ఆయన ఎక్కడున్నాడో చెప్తే నేను ఆయన వచ్చి పూజిస్తాను అన్నాడు. ఈ జ్ఞానులు వాళ్ళ తెలివి, వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం వల్ల, ఒక్కసారి వాళ్ళ తెలివితేటలను వాడడం వల్ల ఆ నక్షత్రాన్ని చివరి వరకు వెంబడించినట్లయితే ఎంతో మేలుకరంగా ఉండేది, ఎంతో బాగుండేది, క్షేమకరంగా ఉండేది. కానీ ఆ నక్షత్రాన్ని వెంబడించడం ఆపేసి వీరి సొంత తెలివితేటల్ని, వీరి సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోవడం వల్ల హేరోదు రాజు ఇంకేముంది, భూమి మీద రక్షకుడంట, రాజుగా పుట్టాడంట. నా సింహాసనాన్ని కాల్చేయడానికి, నా సింహాసనాన్ని ఆక్రమించడానికి ఎవరో రాజు చేశారు. ఇక ఆ జ్ఞానులు మనకి సమాచారం ఇవ్వలేదు కాబట్టి ఎవరెవరైతే ఈ ప్రాంతంలో 2 సంవత్సరాలు పిల్లలు ఉన్నారో, మగ పిల్లలు, వాళ్ళందరినీ చంపేమని ప్రకటించాడు. చూడండి, జ్ఞానులు ఒక్కసారి ఆ నక్షత్రాన్ని వెంబడించడం మానేసి వారి సొంత జ్ఞానాన్ని, సొంత ఆలోచనని, స్వబుద్ధిని ఆధారం చేసుకోబట్టి కొన్ని వేల మంది చిన్న బిడ్డలు చనిపోయినట్లుగా మనం చూస్తాం. ఈ రోజు ఆ సమయానికి నీకు కనిపించవచ్చు, నా సొంత తెలివితేటలు, నా సొంత జ్ఞానం, నాకు అన్ని తెలుసు, నేను ఇంకా దేవుని వాక్యాన్ని వినాల్సిన అవసరం లేదు, అప్పగించుకోవాల్సిన అవసరం లేదు, సరి చేసుకోవాల్సిన అవసరం లేదనుకొని ఆ దేవుని సేవకులు చెప్పేదాన్ని వెంబడించడం మానేస్తే నీ జీవితంలో ఒకవేళ తీరని నష్టం, కోల్పోలేని నష్టము జరగడమే కాదు, అనేకులకి నష్టం కలిగేటట్లుగా నీ జీవితం మారిపోయిద్దాం. ఆ యొక్క జ్ఞానులు మంచిగా సంవత్సరాన్ని విడిచిపెట్టి కొంత దూరం వరకు వెంబడించారు, కానీ అక్కడి నుంచి వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించారు. అలా వెళ్లకుండా ఉండేటట్లయితే ఎంతో మేలుకరంగా ఉండేది. వాళ్ళు మరలా తిరిగి బయటకు వచ్చి ఆ నక్షత్రాన్ని వెంబడించితే ఆ నక్షత్రం అంట యేసు ప్రభు వారు పరుండిన చోటి దగ్గరకు వచ్చి అక్కడ తిన్నగా ఆగిపోయిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవకుల యొక్క ప్రయాస ఏంటంటే, మీ దైవజనుల యొక్క ఆశలు ఏంటంటే మిమ్మల్ని ప్రభువు ఉన్న చోటకి నడిపించాలి,
మీకు మార్గాన్ని చూపించాలని, మిమ్మల్ని దేవుని దగ్గరికి చేర్చాలని. ఇందాక నిన్నటి దినాన అబ్రహాం గారిని అడుగుతున్నాను నేను, అయ్యా ఎందుకు మీరు ఈ మందిరాన్ని కట్టారు, నీకేంటి ఆశ అంటే ఆయన అంటున్నాడు, నాకు బలం లేదమ్మా, నేను ఎంతో సేవ చేయాలనుకున్నా దేవుడి కొరకు, ఇంకా ఎంతో దేవుడు పని చేయాలనుకున్నాను, కానీ నేను అనుకున్నంత దేవుడు పని చేయలేకపోయాను. నాకంటూ ఏదైనా కొదువు ఉందంటే ఇంకా దేవుడు పని చేయాలని మాత్రమే ఆశ ఉంది నాకు. ఎందుకు దేవుని మందిరాన్ని కట్టానంటే నేను నమ్ముకున్న ఈ సత్యాన్ని అనేకులకి ఏ రీతికైనా తెలియపరచాను. నేను పొందుకున్న ఈ మేలు, ఈ ఆశీర్వాదం, ఈ రక్షణ అనేకులు పొందుకోవాలని దేవుని మందిరాన్ని నేను ఏర్పాటు చేశానమ్మా అని చెప్పి. అర్థమవుతుందా? మీ సేవకుల ప్రయాస, ఆశలు ఏమై ఉన్నాయంటే మిమ్మల్ని ప్రభు ఎదుట నిలబెట్టాలని మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానుల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని వాక్యాన్ని, దైవ సేవకుల్ని వెంబడించే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాబ్రియల్ దగ్గర నుంచి నేర్చుకున్నాం, దేవుని సముఖంలో నిలవాలి. ప్రతి సమయంలో ఏం చేయాలి? దేవుని మాత్రమే జ్ఞానపరచాలి. మరి జ్ఞానుల దగ్గర నుంచి మనం ఏం నేర్చుకున్నాం? మన స్వబుద్ధిని, సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని వాక్యాన్ని, దైవ సేవకుల్ని మనం వెంబడించాలి. చూడండి, 3వ మాట చెప్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెని అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను ఉడనాడని ఉద్దేశించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వ వ్యక్తి ఎవరిని మనం చూస్తున్నామండి? యోసేపుని మనం చూస్తున్నాం. ఎవరిని చూస్తున్నాం? ఈ యోసేపు గురించి రాయబడింది ఏంటంటే ఆయనంట, ఒకసారి మరోసారి చదవండి. ఏంటంటే ఆయన నీతిమంతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు ఎవరంట? రెండోది, ఆమెని ఆయన అవమానపరిచేవాడు కాదు. మొట్టమొదటేమో నీతిమంతుడు, రెండోదేమో అవమానపరిచేవాడు కాదు, మూడోదిగా రహస్యంగా ఆమెను విడనాడని ఉద్దేశించారు. యోసేపు క్యారెక్టర్ ఎంత బాగుంటదంటే, యోసేపు నీతిమంతుడు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. నీతిమంతుడు అని దేనికి అంటే దాని అర్థాన్ని మనం వర్ణించాలి అంటే దాక పాపం చేసే అవకాశం వచ్చినా సరే, పాపం చేసే పరిస్థితులు ఏర్పడినా సరే, పాపము చేయకుండా ఉండగలిగిన వాడే నీతిమంతుడు అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, నేను ఒక టేబుల్ మీద బంగారు ఉంగరాన్ని తీసి పెట్టాను. బంగారు ఉంగరాన్ని తీసి పెడితే ఒక దొంగోడు, ఒక కళ్ళు లేని వ్యక్తి ఆ రూమ్ లోకి వచ్చాడు. ఆ కళ్ళు లేని వ్యక్తి ఏం చేశాడంటే, అతను వచ్చాడు, కాసేపు ఆ రూమ్ లో ఉన్నాడు, వెళ్ళిపోయాడు. తర్వాత మంచిగానే నేత్రాలు, కళ్ళు కనపడే వ్యక్తి వచ్చాడు ఆ రూమ్ లో. వచ్చి అతను కొద్దిసేపు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఈ వీరిద్దరిలో ఎవరిని నీతిమంతుడు అనాలి అంటే ఎవరిని అనాలి? కళ్ళు లేని వాడు కాదు, కళ్ళున్న వాడిని నీతిమంతుడు అనాలి. ఎందుకంటే ఆ కళ్ళున్న వాడు కళ్ళు లేని వాడైతే కనుక కనపడలేదు ఇక్కడ బంగారు ఉంగరం ఉందని, కాబట్టి తను తప్పు చేయలేదు, పాపం చేయలేదు, పెద్ద గొప్ప విషయం ఏం కాదు. కానీ ఈ కళ్ళున్నవాడు ఆ బంగారు ఉంగరాన్ని చూసినప్పటికి కూడా దాన్ని ముట్టుకోలేదు కాబట్టి అవకాశం ఉంది, ఎదురుగా కనపడుతుంది, అయినప్పటికీ కూడా తను పాపం చేయలేదు కాబట్టి అలాంటి పరిస్థితిని నీతిమంతులు అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపం చేసే అవకాశం వచ్చినా, పరిస్థితులు వచ్చినా పాపం చేయకుండా దేవుని కొరకు నిలబడటమే నీతి. అర్థమవుతుందా? యేసేపంట నీతిమంతుడు అవమానపరచడం లేదంట. అంటే ఇతరుని ఇబ్బంది పెట్టే క్యారెక్టర్ కాదు అతను. యేసేపుని మనం గమనిస్తే చాలా సెన్సిటివ్ మైండ్ అన్నమాట, ఎంతో సున్నితమైన మనస్తత్వం కలిగిన వాడు. ఎవరైనా మనల్ని మోసం చేస్తే, ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడితే వాళ్ళని ఎందుకండి అవమానపరచడం, ఎవరికన్నా చెప్తే వాళ్ళు చెడైపోతారు కదండి, వాళ్ళ గురించి మనం ఎందుకు చెప్పడం అనే క్యారెక్టర్ ఎవరి దగ్గర ఉంటది. ఎవరైనా మనకు అన్యాయము, మోసము చేస్తే వాళ్ళ గురించి చెడుగా చెప్పకుండా, మాట్లాడకుండా ఉండగలమా? కానీ
కానీ యోసేపు అంటున్నాడు ఆమెను అవమానపరచకూడదు అనుకుంటున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియా ప్రదానం చేయబడిన తర్వాత గర్భవతి అయిందని తెలిసింది. ఇదిగో నన్ను మోసం చేసింది, నాకు అన్యాయం చేసిందని యోసేపుకి తెలియపరచబడినప్పటికీ కూడా అతను నీతి మంతుడై ఉండి, అంటే అల్లరి చేయొచ్చు. ధర్మశాస్త్రం ప్రకారం ఒక కన్యక గర్భవతి అయితే ఆమె వ్యభిచార కారణాన్ని బట్టి రాళ్లతో కొట్టి ఆమెను చంపాలి, ఆమెను చంపించేయొచ్చు, మరి తీర్పులోనికి తీసుకురావచ్చు, సమాజ మందిరంలోనికి తీసుకురావచ్చు. కానీ ఇవేమి అతను చెయ్యాలనుకోలేదంట. ఇవేమి చేయకుండా ఆమెను అల్లరి చేయకూడదు, ఆమెను అవమానపరచకూడదు, మనం సైలెంట్ గా రహస్యంగా వదిలిపెట్టేద్దాం అనుకున్నాడంట. చూడండి, వాళ్ళని మోసం చేసిన, అన్యాయం చేసిన మనం అట్టి రీతిగా ప్రవర్తించగలం. కానీ దేవుని దూత యోసేపుతో చెప్పిన తర్వాత, యోసేపుతో మాట్లాడిన తర్వాత, ఇదిగో పరిశుద్ధాత్మ వలన మరియ గర్భము ధరించిందని చెప్పిన తర్వాత ఆమెను స్వీకరించడానికి ఏమాత్రము సంకోచించలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, అందరూ కూడా 2000 సంవత్సరాల క్రితం ఒక కన్యక గర్భవతి అయిందంటే ఊరంతా పాకిపోదా? యూట్యూబ్ లేకపోయినా, వాట్సాప్ లేకపోయినా, ఫోన్లు లేకపోయినా సమాచారం ఏమైపోతాయి? ఊరు గ్రామం అంతా కూడా హోరెత్తిపోతాయి. అలాంటి పరిస్థితిలో మరియా ఒంటరిగా ప్రయాణం చేస్తాము. లోకరక్షకుడిని గర్భం ధరించి, వాక్యమైన దేవుని గర్భం ధరించి లోకరక్షకుడిగా భూమి మీదకి అందించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో అందరి దగ్గర నుంచి హేళన, అందరి దగ్గర నుంచి అవమానం. ఇదిగో ఈమె తప్పు చేసింది, ఇదిగో ఈమె భయంకరమైన పొరపాటు చేసింది, ఈమె భర్తను మోసం చేసింది, ఈమె మంచి ప్రవర్తన గలది కాదు, ఈమె క్యారెక్టర్ మంచిది కాదు అని అందరూ వెలివేసేశారు, ఇంట్లో నుంచి పంపించేశారు. ఎవ్వరు కూడా ఆమెను పట్టించుకోని పరిస్థితులు. అలాంటి పరిస్థితిలో అందరూ ఏమంటారండి? సాధారణంగానే మాట, ఎవరో తండ్రి, ఆ మోస్తున్న గర్భానికి ఎవరో తండ్రి, ఎవడో వాడు ముందు ఇది తెలుసుకోవాలనుకుంటారు. మేము మంగళగిరి దగ్గర బేతపూడి అనే ఏరియాలో పరిచయం చేస్తూ ఉండేవాడు. మేము సేవ కొత్తగా ప్రారంభించినప్పుడు ఒక్కడ కూడా అక్కడ దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉండేవాడు కాదు. క్రిస్టియన్స్ అంటే ఏంటి అనేది తెలియదు, పాస్టర్ గారు అనడం రాదు వాళ్ళకి. అంత భయంకరంగా ఉండేవాడు ఆ ప్రజలు. మేము వెళ్తే అయ్యి బాబా ఎవరు వచ్చేసరికి మాకు మంచినీళ్ళు కూడా ఇచ్చేవాడు కాదు. అర్థమవుతుందా? 2-3 వారాలు ప్రార్థన పెట్టిన తర్వాత అప్పుడు నేర్చుకున్నారు వాళ్ళు. ఏమంటామంటే ఆయన ఎవరో పాత్రోళ్ళు వచ్చారులే, పాత్రోళ్ళు అంటారు. ఎవరు వచ్చారంట? ఎలాగ వాళ్ళ సేవ అభివృద్ధి చెందిందంటే, ఒక నడి రోడ్డులో దేవుని యొక్క ఆరాధన పెట్టేవాడు. కూర్చొని పాటలు పాడుకుంటా ఉంటుంటే ఏం చేసేవాడు అంటే, ఆ ఊళ్ళో పల్లెటూరులు ఎక్కువ ఇయ్యే కదా, దెయ్యం పట్టిందని తీసుకొచ్చేవాడు. దెయ్యం పట్టిందంటే ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు అనేసి ఏం చేసేవాడు? దెయ్యం పట్టిన వాళ్ళని తీసుకుని వచ్చేవాడు. మా నాన్నగారు అంతకన్నా తెలియగలిగినోడు కాబట్టి, నేను ఒకవేళ ఇప్పుడు ఈ ఆరాధన మానేసి ఈ దెయ్యాన్ని నేను వదిలేస్తా ఉంటుంటే, వదిలేసడాన్ని జనం గుంగూడిపోయిన జనం అంతా ఏమైపోతారు? వెళ్ళిపోతారు ఎటువంటి. ఓ వెచ్చల విడిగా జనం వచ్చేసారు. పెద్ద మీటింగ్ పెడితే ఎలా వచ్చేసేవాడు అంత గొప్పగా జనం వచ్చేసేవాడు. అందరు గుంగుడేవాడు. ఎందుకు గుంగుడేవాడో తెలుసా మీకు? ఎవరు పట్టారంట ఆమెకి? ఎవరు పట్టారంట ఆమెకి? పాస్టర్ గారిని పేరు నడుపుకొని చెప్పాను. ఎవరో పేరు మనం చెప్పామనుకోండి, ఇదిగో మీ కోడలే దెయ్యమై పట్టిందంటే ఆయన ఊరంతా వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? ఎందుకు వచ్చేవాళ్ళు అంటే జన సమూహం అంతా, ప్రజలందరూ, ఊరంతా గది ఎవరు పట్టారో కనుక్కోవడం కోసం వచ్చేవాడు. అర్థమవుతుందా? ఆయన వచ్చినప్పుడు ఏం చేసేవాడు అంటే, మా ప్రార్థన అంతా అయిపోయి, ఆరాధన అంతా అయిపోయేటప్పుడు ఆరాధన చేస్తా ఉంటే ఈ దెయ్యం ఏం చేసేదంటే చెవులు మూసుకొని వేగంగా క్యాప్లో వేస్తా ఉండేది. అమ్మో దేవుడు ఇక్కడ ఉన్నాడు, వద్దు నేను ఎక్కడ ఉన్నాను, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి, నేను పారిపోతానని కింద పడి గిలగిలా కొట్టుకుంటా ఉంటాడు. ఆ క్యాప్లకి ఏం క్యాన్వాస్ అవుతుంది? మన దేవుడు శక్తిమంతుడైన దేవుడని, దెయ్యాల మీద కూడా అధికారం కలిగిన దేవుడని ఎవరు చెప్తున్నారు సాక్ష్యం? దెయ్యం సాక్ష్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అంతా, వాక్యం అంతా చెప్పేసిన తర్వాత, వాక్యం అయిపోయిన తర్వాత అప్పుడు ఆమె తీసుకురండి అనేవాడు మా నాన్నగారు. ఆమె వస్తే
యేసునామములో పో అని ప్రార్థన చేస్తే డామును వెళ్ళిపోయేది, ఆ దెయ్యం పోయేది. తర్వాత నుంచి గొంతమ కోరికలు కోరేది కాదు. నాకు పరగండం తినాలనుంది కానీ మీరు పరగండం వండి పెడితే నేను తినేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనేది రోజు ఇలా కొంపర ఆఫర్లు ఎత్తా ఉండేది. మరి దెయ్యం ఇచ్చేదో వీళ్ళు ఇచ్చేదో కూడా తెలియదు. మరి మీరు నాటుకోడిని కోసి నాకు పెట్టండి, మంచి పుంజుని తీసుకొచ్చి అప్పుడు నేను వెళ్ళిపోతాను అనేదండి. లేదంటే కనకాంబరాలు తీసుకొచ్చి పెట్టండి, అవి పెట్టుకొని వెళ్ళిపోతాను అనేదండి. అట్లా రోజు ఒక ఆఫర్ ఇస్తా ఉండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత యేసు నామం అని ఉచ్చరించడాన్ని ఆ దెయ్యం కేకలు వేస్తూ ఆమె విడిచిపెట్టి పారిపోయేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునిలో ఉన్న శక్తి, ఆయన నామంలో ఉన్న ప్రభావము, ఆయనలో ఉన్న పరిశుద్ధతని ప్రజలు ఎప్పుడైతే చూసారో ఆయన మీద విశ్వాసం ఉంచడం ప్రారంభించారు. ఆ గ్రామం అంతా ఒక్కొక్కరిగా ప్రభు వైపు తిరపబడి ఈరోజు మంచి పరిచర్య అక్కడ జరుగుతుంది. దేవుని అద్భుతమైన మందిరం ఆ ప్రాంతంలో కట్టబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరియ దినాల్లో కూడా వాళ్ళందరికీ ఆశ ఏంటంటే ఎవరంటా ఈ తండ్రి, ఈ గర్భంలో ఉన్న తండ్రి ఎవరంట అని ఒక ఎక్సైట్మెంట్ జనాలు, పక్క జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆతృత అన్నమాట జనాలందరూ. అప్పుడంట యేసేపు వెళ్ళి తనకి ఏ సంబంధం లేకపోయినా, తనకు అవసరమే లేకపోయినా, ఏదో గాలిపోయిన దాన్ని దూడిని తీసుకొచ్చుకొని నెత్తి మీద పెట్టుకున్నట్లుగానే యేసేపు అంట ధైర్యంగా వెళ్ళి జనసంఖ్యలో తండ్రి పేరు దగ్గర యోసేపు అని రాపించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తనకు సంబంధమే లేకపోయినా, తనకు అవసరం లేకపోయినా కూడా, తనకు అసలు ఏమాత్రము దానితో ఎటువంటి కనెక్షన్ లేకపోయినా కూడా అతను ఏం చేస్తున్నాడు, ఆమె భారాన్ని బాధ్యతని యోసేపు స్వీకరించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నేటి దినాల్లో కూడా యేసేపు దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, యేసేపు మరి మరియా దేవుని వాక్యాన్ని గర్భం ధరించి రక్షణగా భూమి మీద అందించడానికి సిద్ధంగా ఉంటే యోసేపు ఏం చేస్తున్నాడండి, మరియకి సహకరించినట్లుగా మనం చూస్తున్నాం. యోసేపు కనుక సహకరించకపోతే 2024 సంవత్సరాల క్రితము ఎంత కఠినమైన పరిస్థితులు అండి. ఒంటరి స్త్రీ ఎటుపోగలదో, ప్రసవించే ప్రసవ దినాలు, మంచి చలికాలము, ఎవరు స్వీకరించరు, ఎవరు లోపలికి రానివ్వరు, వెలివేసేస్తారు. ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఏం చేస్తుంది, ఏమీ తెలియని అయోమయం అయిపోయింది మరియ గారికి. కానీ యేసేపంట యేసు ప్రభు వారిని జన్మించే వరకు కూడా, యేసు ప్రభు వారు భూమి మీద పడే వరకు కూడా యేసేపంట మరియకి సహకరిస్తూ వచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనం కూడా ఏం చేయాలంటే, దేవుని దాసులు వాక్యాన్ని గర్భం ధరించి రక్షణగా భూమి మీద అందించాలని ప్రసవ వేదన పడుతున్న వాడు ఉన్నారు. వాళ్ళ దర్శనాలు నెరవేర్చబడట్లేదని, వాళ్ళ ఆశలు నెరవేర్చబడట్లేదని, దేవుని కొరకు నేను ఎన్నో కలలు కన్నాను, ఎన్నో చేయాలని ఆశపడ్డాను, కానీ నాకు సహకరించేవాడు లేరు, నాకు సేవలో పరిచర్య చేసేవాడు లేరు, సేవలో నమ్మకస్తులైన బిడ్డలు లేరు, సంవత్సరాలు అయిపోయింది సేవ ప్రారంభించి, అయినప్పటికీ కూడా నా వారాన్ని పంచుకునే వాళ్ళు లేరని, ఇదిగో వాళ్ళు కనుక నాతో నిలబడగలిగితే కనుక, వాళ్ళు నాతో సహకరించగలిగితే కనుక నేను ఇంకా అద్భుతమైన పరిచర్య చేసేవాడిని, నేను ఇంకా బహుఘనమైన పరిచర్య చేసేవాడిని ఆశపడుతూ ప్రసవ వేదన పడుతున్న సేవకులుగా దేవుని సన్నిధికి వస్తున్న నీవు నేను చేయవలసింది ఏంటంటే, వాళ్ళు వాక్యాన్ని రక్షణగా భూమి మీదకి అందించడానికి ప్రయాసపడుతూ ఉంటే వాళ్ళకి సహకరించే బిడ్డగా నీవు నేను లేపబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిచర్యలో సహకారులైన బిడ్డలు అవసరం. పౌలు గారు అద్భుతమైన పరిచర్య చేశారు, ఎన్నో పత్రికలు రాశారు, కొత్త నిబంధన సంఘాన్ని ఊపేశారు. నేటికి కూడా సంఘంలో ఏదైనా డౌట్ వస్తే మొట్టమొదట తీసేది పౌలు గారు రాసిన పత్రికలే, పౌలు గారు రాసిన ఉత్తరాలే. సంఘాన్ని అంతగా బలపరిచిన ఆ దైవజనుడంట సేవ ప్రారంభించిన దినాల్లో ఆయన వెళుతూ ఉంటేనంట అక్కడున్న వారందరూ కూడా శాస్త్రులు పరిశీలంట ఆ పౌలు గారిని ఎలా అయినా చంపేయాలని ప్రయత్నం చేశారు. అక్కడున్న శిష్యులంట ఆ పౌలు గారిని ఒక బుట్టలో కూర్చోబెట్టి ఆ బుట్టని తాడు పెట్టేసేసి ఆ యెరూషలేము ప్రాకారం గుండా మెల్లగా ఎవ్వరికి కనపడకుండా ఆ ప్రాకారం గుండా యెరూషలేముని దాటించేశారంట పౌలు గారిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నా ప్రియ దేవుని సంఘమా, దేవుని సేవలో కనీసం సేవకులని ఆ తాడు పట్టుకునే అంత సహకారమైన నీవు అందించగలిగితే కనుక నేటి దినాల్లో కూడా పౌలు గారు చేసిన అద్భుతమైన పరిచర్య జరగడానికి మనం సహకరించిన వాళ్ళం అవుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉజ్జీవకరమైన పరిచర్య జరగాలంటే దేవుని సేవలో సహకారమైన బిడ్డలు ఎంతైనా అవసరం. సేవలో పంచుకునే
భారాన్ని పంచుకునే బిడ్డలు అవసరమై ఉన్నారు. నీవు నేనేం చేయాలి? దేవుని సేవలో మనమంతు మనం పరిచర్య చేయగలుగుతామా? లేదా ప్రార్థన చేయగలుగుతామా? లేదా దేవుని కొరకు మనం ఎత్తగలుగుతామా? మనం ఏం చేయాలి? దేవుని సేవలో సహకరించే పనిలో ముందుండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.